ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అటు కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రానుంది. ఈ నివేదిక ఎలాంటి నిర్ణయం తీసుకునుందనే దానిపై ఇవాల్టి కేబినెట్ లో చర్చ జరగబోతోంది. అలాగే 650 పేజీలతో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వగా దీనిపై కమిటీ వేసింది. ఈ కమిటీ ఇవాళ జరగబోయే కేబినెట్ ముందుకు బ్రీఫ్ నోట్ తీసుకురానుంది. దీని ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశాలపై నిన్న మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నిన్న సన్నాహక సమావేశం జరిగింది. అంతకుముందు సీఎస్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై అధికారులు అధ్యయనం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన అందరి గురించి కమిషన్ నివేదిక ఇచ్చింది. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల పాత్రలపైన నివేదికలో చెప్పినట్లు తెలుస్తోంది. బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని సూచించినట్లు సమాచారం. మేడిగడ్డ, అన్నారం లొకేషన్ అంతా కేసీఆర్ ఆలోచన లేని రిపోర్టులో పేర్కొంది. కేసీఆర్, హరీష్ రావు ఆదేశాల ప్రకారమే ఈ నిర్మాణాలు జరిగాయని, లొకేషన్ విషయంలో కేసీఆర్ చొరవే ఎక్కువని తెలిపింది. మంత్రిగా హరీష్ రావు లోటుపాట్లను మెన్షన్ చేసిన కమిషన్ ఆర్థిక శాఖ అధికారుల తప్పిదాలపైన ఫోకస్ చేసింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండర్ మనకు అందిస్తారు. కొండర్, ప్రధానంగా ఇవాల్టి కేబినెట్ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, అలాగే మెయిన్ గా ఈ మధ్యకాలం నడుస్తున్న కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన కూడా ఇవాల్టి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించిన దానిపైన చర్చనే ఈరోజు ప్రధాన ఎజెండా ఉండబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఈ సమావేశం కొనసాగబోతుంది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇప్పటికే ఇచ్చింది. దాదాపు సుదీర్ఘకాలం 15 నెలల పాటు విచారణ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి మొదలుకుంటే పియర్స్ కుంగుబాటు వరకు మొత్తం ఏ వ్యవహారం ఎలా సాగిందన్న దానిపైన చాలా క్షుణ్ణంగా సుదీర్ఘమైన విచారణ చేసింది. అయితే దీంట్లో ప్రధానమైన రిపోర్ట్ను కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది. 650 పేజీల రిపోర్ట్ను అందజేస్తే దాన్ని స్క్రూటినీ చేసి పూర్తి సమగ్ర సమాచారం కూడా ఈరోజు సిద్ధమైంది. దీనిపైనే ఈరోజు కేబినెట్లో చర్చ జరగబోతుంది. ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయి. అడ్డుగోలుతనంగా అధికారులు వ్యవహరించారు. వేల కోట్ల అవినీతి జరిగింది. పూర్తిగా అధికారుల వైఫల్యం కనిపిస్తుంది, పర్యవేక్షణ లోపం కనిపిస్తుంది అనే ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. వీటన్నింటి కూడా కారణం అప్పుడు కీలకంగా ఇరిగేషన్ శాఖలో పనిచేసిన అధికారులతో పాటు అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్, అదేవిధంగా హరీష్, ఈటెల రాజేందర్, వీరి ముగ్గురి ప్రమేయం కూడా దీంట్లో ఉందన్నది కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. అయితే ఇప్పటికే విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఏకంగా అధికారులు 50 మంది పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలని కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా ఈ అధికారుల వైఫల్యం, అదేవిధంగా అధికార దుర్వినియోగం, వేల కోట్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు క్రిమినల్ చర్యలకు కేబినెట్ ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇరిగేషన్ శాఖలో పనిచేసిన ముఖ్య అధికారులుగా అప్పుడు పనిచేసిన వారందరిపైన క్రిమినల్ చర్యలకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో నాడు కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త కర్మక్రియ పూర్తిగా మాస్టర్ మైండ్గా అప్పుడున్న సీఎం కేసీఆరే పూర్తిగా వ్యవహరించారు. ఆయన ఆదేశాల మేరకే తాము ఈ మొత్తం వ్యవహారం అంతా నడిచిందని చెప్పి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో తేలినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు పూర్తిగా అంటే ఎక్కడ అధికార దుర్వినియోగానికి పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. ఎక్స్పర్ట్స్ ఇచ్చిన కమిటీ రిపోర్ట్ను తొక్కిపట్టడం మొదలుకుంటే ప్రాజెక్టు అంచనాలను పెంచే వరకు 38,000 కోట్ల ఉన్న ప్రాజెక్టు అంచనాలను 1,10,000 కోట్ల వరకు పెంచిన పరిస్థితి ఉంది. 1,000 కోట్ల చేతులు మారాయి దీంట్లో అన్నది ప్రధాన కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. వీటన్నిటి కూడా మెయిన్ వ్యక్తిగా కేసీఆర్ ఉన్నారన్నది ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. కేసీఆర్, హరీష్, ఈటెల ఈ ముగ్గురు కూడా ఈ మొత్తం వ్యవహారంలో దోషులుగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్పి కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో తేలినట్టు ఉంది. అయితే ఇప్పుడు అధికారులపై క్రిమినల్ చర్యలతో పాటు కేసీఆర్, హరీష్, ఈటెలపై ఎలాంటి చర్యలకు పూనుకుంటుంది ప్రభుత్వం అన్నదే ఇప్పుడు అత్యంత ఆసక్తికర అంశంగా ఉంది. కేబినెట్లో దీనిపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. వీరిపై కూడా క్రిమినల్ చర్యలకు ముందుకెళ్తుందా? ఎందుకంటే అధికారులపై ఇప్పటికే క్రిమినల్ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా
కాంట్రాక్ట్ కంపెనీల నుంచి డబ్బులు కూడా వసూలు చేయాలని చెప్పి విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. అదేవిధంగా ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఉన్నట్టుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ముఖ్యంగా నాడు సీఎంగా ఉన్నారు, ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ ఆ ఆర్థిక వ్యవహారాల్లో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అధికార దుర్వినియోగంతో ఆయన నిర్లక్ష్యంతోనే వేల కోట్ల నిధులు దారిమల్లాయి అన్నది ప్రధానంగా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో తేలినట్టు తెలుస్తుంది. ఇక అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు పూర్తి హైడ్ చేస్తూ రిపోర్ట్స్ అన్ని హైడ్ చేస్తూ వీటన్నింటినీ అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేందుకు ఆయన దోహదపడ్డారని కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. ఇక తమిళనాటి నుంచి మొదలుకుంటే తమిళనాటి నుంచి డిజైన్ మార్పుకు మొత్తం కర్మ క్రియ కేసీఆరే ఉన్నారు. అక్కడ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన కమిటీలో మేడిగడ్డ దగ్గర రిజర్వాయర్ అన్నది బ్యారేజ్ అన్నది చేయకూడదని చెప్పి ఎక్స్పర్ట్స్ ఇచ్చిన కమిటీ రిపోర్ట్ను కూడా కావాలని తొక్కిపెట్టారన్నది ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో వీరిపై ఎలాంటి చర్యలకు కేబినెట్ ఆదేశాలు జారీ చేస్తుందన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. హరీష కొండల ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఇటు కేసీఆర్ హరీష్ ఈటలతో పాటు ఎంతమంది పేర్లను నోటిఫై చేసింది అండ్ అలాగే ఇప్పుడు అంటే ఇవాళ కేబినెట్ భేటీలో చర్చించి తదుపరి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి, మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పటికే అధికారులు అప్పుడు ఇరిగేషన్ శాఖ కీలక అధికారులు ఉన్న ఎస్కే జోషి అనుకోండి, ఈఎన్సీ మురళీధర్ రావు అనుకోండి, హరిరామే అనుకోండి, ఇంకా ఇరిగేషన్ సంబంధించిన శాఖలో అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో క్రియాశీలకంగా వ్యవహరించిన అందరు అధికారులపైన క్రిమినల్ చర్యలు చేపట్టాలి. స్మితా సబర్వాల్ కూడా అప్పుడు సీఎంఓ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు ఆమెనే చూశారు. కాబట్టి ఆమె కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డది, అధికార నిర్లక్ష్యానికి పాల్పడ్డది అన్నది కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. కాబట్టి వీరిపై క్రిమినల్ చర్యలకు కమిషన్ సూచించే అవకాశం ఉంది. ఇక అప్పుడున్న కేసీఆర్ హరీష్ ఈటెల పైన క్రిమినల్ చర్యల దిశగా కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుందన్న సమాచారం ఉంది. ఈ మొత్తం కేబినెట్లో చర్చించిన తర్వాత ఈ రిపోర్ట్ను అసెంబ్లీ ముందు ప్రభుత్వం పెట్టబోతుంది. అసెంబ్లీలో ప్రత్యేకంగా సెషన్ పెట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన చర్చించబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి చివరి కూలడం వరకు ఎలాంటి పర్యవసనాలు ఉన్నాయి, వీటన్నింటికి ఎవరు కారణం, ఏ దశలో ఎవరు కారణమయ్యారు, ఎన్ని వేల కోట్ల అధికార దుర్వినియోగం పాల్పడ్డారు, ఎంత ప్రజాధనం వృధా అయిందన్నది మొత్తం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చెప్పేందుకైతే సిద్ధమవుతుంది అనుకోవచ్చు. థాంక్యూ కొండల్.